వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది, అది కూడా సిల్వర్ కూడా అలాగే పెరుగుకుంటూ పోతుంది. సో ఇప్పుడు గోల్డ్ అనేది ఎంత ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంటాయి, సిల్వర్ కూడా ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు చేయొచ్చు అంటారా? సో ఇంకా గోల్డ్ అనేది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందని అంటారు? అంటే యాక్చువల్గా ఈ ప్రెడిక్షన్ మనబట్టి వాళ్ళని చేయలేం. ఎవరైనా ఎక్కడైనా కూర్చుని ఇంతవరకు పెరగవచ్చు అని ఎవరైనా ఎక్స్పెక్టేషన్ చెప్తుంటే వాటిని అయితే మీరైతే ఎవరూ నమ్మొద్దని చెప్తాను నేను. కానీ ఏమి జరగవచ్చు అన్నది కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెరుగుతుందా లేదా అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇలాగే జరుగుతుంది అని మాత్రం ఎవరు చెప్పలేరు. ఈ రేట్ ఆఫ్ రిటర్న్లో పెరుగుతుంది అని ఎవరు చెప్పలేదు. ఎవరైనా పాస్ట్ డేటాని అనలైజ్ చేయమంటే బ్రహ్మాండంగా అనలైజ్ చేయగలుగుతాం, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఎవరికైనా ఇబ్బంది. కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ జియో పొలిటికల్గా ఏమేమి జరుగుతుందని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏ కంట్రీ కూడా అంత ప్రశాంతంగా లేదు. అవును, రకరకాల పొలిటికల్ ఇష్యూస్, రకరకాల ఎక్స్టర్నల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్లే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాలెండర్ ఇయర్లో 2025లో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి, చైనా కానీ ఇండియా కానీ లేదా రకరకాల చిన్న చిన్న దేశాలన్నీ కలిపి 900 టన్నులు గోల్డ్ని బై చేసి వాళ్ళు రిజర్వ్స్గా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ కరెన్సీని స్ట్రెంథన్ చేసుకోవాలి, వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేద్దాం, డాలర్లో ఇన్వెస్ట్మెంట్ కాకుండా గోల్డ్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెక్యూర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్స్ అన్నీ పెట్టుకున్నాయి. ఇదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందని చాలా ఇంటర్నేషనల్గా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ సర్వే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మనం ఈ సంవత్సరం కూడా ప్రతి నెల 70 to 80 టన్స్ గోల్డ్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ బై చేస్తాయని చెప్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తే లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రొక్యూర్ చేసుకున్నారో వాళ్ళందరూ ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తారని వీళ్ళ అంచనా. అలాగే జరిగితే కనుక గోల్డ్లో అప్ మూమెంటే ఉంటుంది, కానీ డౌన్ సైడ్కి అయితే రావడానికి అవకాశం ఉండదు. ఓకే, సో ఇప్పుడు సిల్వర్ చూసుకునే సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ ఎలా ఉండొచ్చు అంటారు? సిల్వర్ కూడా ఇవాళ మనం ఏమింటున్నాం, జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు బయట రెగ్యులర్ ఆర్టికల్స్ అవుతున్నప్పుడు కూడా ఏముంది, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది, లిమిటెడ్ సోర్స్ ఉన్న మెటల్ కాబట్టి దీనికి ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్లో చూస్తే 1 lakh దల్లా 2,70,000 దాకా వెళ్ళింది. అంటే 170% రిటర్న్ ఇచ్చింది దగ్గర. అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ ఈ 15 డేస్లో కూడా అదే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 7 డేస్లో 2 times నెగిటివ్ రిటర్న్ ఉంది, మిగతా 5 times కూడా పాజిటివ్ రిటర్నే కనబడుతుంది. దాంట్లో ఈ లాస్ట్ 1 week 10 days చూసుకున్నా కానీ పాజిటివ్ కనుక ఉంది. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డిమాండ్ కనుక పొరపాటున సిల్వర్కి తగ్గితే మీ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ రిస్క్లో ఉన్నట్టే. ఓకే, అంటే సిల్వర్ని పాస్ట్ రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసిన వాలటాలిటీని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో 50% డౌన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అలాంటి సిచ్యువేషన్ కానీ వస్తే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా డ్రాగ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సిల్వర్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు సిల్వర్ కన్నా గోల్డ్ చాలా స్టేబుల్ రిటర్న్ ఇచ్చేది. సిల్వర్లో రిటర్న్ వస్తుంది కానీ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ వాలటాలిటీని అబ్జర్వ్ చేసుకోగలిగితే మాత్రమే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే డెఫినెట్గా డైవర్సిఫికేషన్ జరగాలి. అసెట్ అలొకేషన్ ప్రాపర్గా చేసుకుని రకరకాల అసెట్స్లో కనుక యావరేజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎండ్ రిటర్న్ అనేది, అంటే టోటల్ ఆల్ అసెట్స్ కలిపి ఏ రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది చూసుకున్నప్పుడు మనకు రీజనబుల్ రిటర్న్ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. వన్స్ ఈక్విటీ మార్కెట్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే కనుక గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం స్లో డౌన్ రావచ్చు. రెండు ఆల్ టుగెదర్ ఈక్విటీలో ఇంత పర్సెంటేజ్, గోల్డ్లో ఇంత పర్సెంటేజ్, సిల్వర్లో ఇంత పర్సెంట్, ఇలా మనకు కనుక డైవర్సిఫై చేసుకోగలిగితే ఓవర్ ద పీరియడ్ మీ రిటర్న్ లాంగ్ రన్లో బాగుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మా వచ్చినందుకు.